ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 21. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. కీర్తన 34:4. కీర్తన 34:5లో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని చదువుదుము. దీని అర్థమేమనగా వారు వెలుగుచూ ప్రకాశించుచుండిరి. వారు ఆయన యొద్దకు రాక మునుపు వారి ముఖములు భయము, పాపపు గుర్తులతో, సిగ్గుతో నిండియుండెను. ప్రతి ఒక్క పాపపు తలంపు, మాట లేక క్రియ నీ ముఖంపై వికారమైన, సిగ్గుకరమైన గుర్తును తీసుకుని వచ్చును. ఆరంభంలో దానిని నీవు చూడకపోవచ్చును, కానీ తరువాత అది కనబడును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఎవరు ఈ ప్రజలు? వీరు ఎవరనగా, ఒకప్పుడు అవమానకరమైన, వికారమైన ముఖములు గలవారై వారి యందు పాపపు నలుపు తప్ప నీవు మరేమీ చూడలేవు. అయితే ఇప్పుడు వారు ఆయనను చూచుట వలన వారి ముఖములు ప్రకాశించుచుండెను, అవి వెలుగుచుండెను. ఒక క్రొత్త పరలోక సౌందర్యము వారి ముఖముల మీదకి వచ్చెను. దేవుడిచ్చు ఈ సౌందర్యము సబ్బు కానీ, పౌడర్ కానీ, క్రీమ్ కానీ, లేక బంగారు, వెండి నగలు ధరించుట ద్వారా కానీ రాదు. కొందరు ఎంత బుద్ధిహీనులుగా ఉందురు కదా. వారు అలాంటివి వాడుట ద్వారా తాము అందంగా ఉండగలమని తలంచుదురు. నిజముగా ఈ విధముగా వారు వికారముగా అగుదురు. కేవలము మన భయములు పోయి విశ్వాసము ద్వారా మనము కష్టములను జయించినప్పుడు దేవుని యొక్క మహిమతో ప్రకాశించు ముఖములు కలిగి ఉందుము. దావీదు యొద్దకు సనుగుచు, గొనుగుచు, విచారముఖములతో వచ్చిన ప్రజలు చీకటి గల అదుల్లాము గుహలో కూడా దావీదు ముఖము ప్రకాశించుచున్నటను చూచిరి. వారు కూడా ప్రభువు వైపు చూచుటకు నేర్చుకునిరి. వారి ముఖములు కూడా ప్రకాశించనారంభించెను. వారి ముఖములపై తమ దారిద్రము, రోగమునకు బదులు దైవిక మహిమ, సౌందర్యములు ప్రకాశించుచుండెను. అదే కీర్తనలో 4, 6, 17, 19 వచనములలో కీర్తనకారుడు అనేక శ్రమల ద్వారా వెళ్ళుచున్నట్లుగా చూచుదుము. అయితే అతడు ప్రభువు యొద్దకు వచ్చి ఆయనను చూచినప్పుడు భయములన్నిటి నుండి తప్పించబడెను. అతని కష్టములు, శ్రమలన్నీ మాయమైపోయెను. ఒకవేళ నీ మాటలు వినుటకు నాకు సమయము, నాతో మాట్లాడుటకు నీకు సమయము ఉన్న ఎడల నీ కష్టములన్నీ నాతో చెప్పుదువు. అయితే వినుము, నీ కష్టములు నాకు చెప్పకము. వాటిని నీ పొరుగు వారితో కానీ, ప్రసంగికులతో కానీ, లేక ఏ ఒక్కటితోనైనాను చెప్పకము. వారు ఒకవేళ చేయగలిగినను వారు నీకు సహాయం ఏమాత్రమును చేయరు. ఈ దైవజనుడైన దావీదు తన స్నేహితుల యొద్ద ప్రయత్నించెను, కానీ వారు అతని ఎడల తప్పిపోయిరి. అతనికి తనను ఎంతో ప్రేమించు యోనాతాను అను స్నేహితుడు గలడు. అతడు రాజు యొక్క కుమారుడు. అతడు సహాయం చేయవలెనని ప్రయత్నించినను అతడును చేయలేకపోయాను. మరియు ఇతర రాజుల యొద్దకు వెళ్ళినను వారు కూడా తప్పిపోయిరి. అంతమున అతడు తాను యెహోవా యొద్ద విచారణ చేసి తినని చెప్పుచున్నాడు. మరొక విధముగా చెప్పవలెననినా అతడు ప్రభువును చూచెను. అప్పుడు అతడు ఇట్లు చెప్పెను, నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమలు లేవు, అవన్నీ పోయినవి. చూడుడి, ప్రభువు నాకు సహాయం చేసెను. నా భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. ఇంకనూ కొండ గుహలలో నివసించుచున్నను, ఇంకనూ అదే కష్టములలో ఉన్నను, ఇంకనూ సౌలు ద్వారా తరుమబడుచున్నను. అతడు విశ్వాసము ద్వారా ఇట్లు చెప్పుచున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములు, శ్రమలు, పరీక్షలు, కష్టములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. అదే రీతిగా ఆయన నిన్ను కూడా తప్పించును.